మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 4 ఏళ్ళు 9 ఏళ్ళు ఇలా ఇక్కడ పీడియాట్రిక్ వార్డులో ఉంటారు వాళ్ళు. ఇక్కడ పీడియాట్రిక్ వార్డు అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల వరకు కూడా ఉంటారు. అలాగే ఎన్ఐసియు పిఐసియు ఉంటాయి. నియోనేట్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఇక్కడ ఉంటారు. వీళ్ళందరికీ గత 2-3 నెలలుగా ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఎంతో ఇక్కడ స్టడీ చేసి శ్రమించి సేవ్ వాట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ మిస్ నీరజ అనే ఒక అమ్మాయి, వాళ్ళ ఫాదర్ మారుతి అని, వారు ఈ అమ్మాయి నీరజ భాష్యం స్కూల్లో చదువుకున్నారు. మన పక్కనే వాళ్ళ రోజున భాష్యం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అధినేత భాష్యం రామకృష్ణ గారు కూడా ఉన్నారు. వారు స్టిమ్యులేట్ చేస్తే ఈ నీరజ ఇవాళ సేవ్ వాట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని గివ్ బ్యాక్ టు సొసైటీ అనే పందాలో అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరిని ఏమీ అడగలేరు, నోరు లేని పసిపిల్లలు వారికి మనమే వారి దగ్గరికి వెళ్ళి ఆర్గానిక్ బట్టలు ఎంత మెత్తగా ఉంటాయి, అవి చాలా కాస్ట్లీ కూడా, అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్, అవి తీసుకొచ్చి దాదాపు 3 నెలల నుంచి వాళ్ళు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు, ఇక్కడైతే నియోనేటల్ వార్డు ఉంది, పీడియాట్రిక్ వార్డు ఉంది, యాంటీనేటల్ వార్డు, అప్పుడే పుట్టిన తల్లి పిల్ల ఇద్దరు అక్కడ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు శ్రమించి, వాళ్ళ ఫాదరు తను నీరజ కూడా శ్రమించి వాళ్ళకి సైజెస్ అన్ని తీసుకొని ఏజ్ ప్రకారం ఇక్కడ ఎన్నో బట్టలు తీసుకొచ్చారు. దాదాపు 350 మంది పిల్లలకి. వాళ్ళకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున, మా స్టాఫ్ తరఫున ఇక్కడ ఇవాళ ఝాన్సీ గారు ఉన్నారు, పీడియాట్రిక్స్ ఇవాళ ఇన్ఛార్జ్ మేడం, వారు కూడా ఉన్నారు ఇక్కడ. వారి సమక్షంలో ఈ పిల్లలందరికీ కూడా ఇవాళ బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ నీరజ చక్కగా మంచిగా దేవదేవుడు అమ్మాయికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి పెళ్లి చేసుకుని ఇలాంటి పిల్లలు కానీ వాళ్ళకు కూడా అద్భుతమైన అలా మంచిగా ఎంతోమందికి ఇంకా ఎంతోమంది పిల్లలకి ఇవ్వాలి, అప్పుడు అమ్మాయి ఇంకా సంతోషంగా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే అమ్మాయి చిన్నారుల ముఖం మీద చిరునవ్వులు చూడాలని ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్తుంది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సృష్టించాడు. ఆ సృష్టిలో భాగంగా నీరజని ఎందుకు సృష్టించారు? ఎందుకంటే ఆవిడ అనుకున్నది ఏంటంటే ఈ స్లమ్స్ లో కానీ, అనాథాశ్రయాల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ఇలాంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు పేద పిల్లలు అయి ఉంటారు, వారికి నోరు తెరిచి అడిగే అవకాశం ఉండదు. అలాంటి వారికి మనమే ఇవ్వాలి, వాళ్ళు చక్కగా బట్టలు వేసుకోవాలి. వాళ్ళు దీన్ని అలాగే మిగతా సొసైటీ కూడా వీళ్ళని తీసుకొని ఒక స్టిమ్యులేషన్ గా తీసుకొని వాళ్ళకి డొనేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇలా ఇంకా బాగా చేస్తారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు రూపాయి ఎవరిని అడగలేదు. అలాంటి గొప్ప మనసు నీరజది. సో నీరజ ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని పోను పిల్లలకి బట్టలు కాకుండా పుస్తకాలు, అలాంటి కామిక్ బుక్స్ అలాంటివి కూడా ఇచ్చి పిల్లల్లో మంచి చైతన్యం తీసుకురావాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే వీళ్ళు భావి భారత పౌరులు పిల్లలంటే మనకి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్, వాళ్ళని జాగ్రత్త చూసుకుంటే భారతదేశం ఎంత బాగుంటుంది అనే కాన్సెప్ట్ నీరజ తీసుకుంది. గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది అమ్మాయి చిన్నప్పుడే MBA చదువుకున్న ఈ అమ్మాయి మన జనరల్ హాస్పిటల్ని మన ఈ పిల్లలకి ఇక్కడ ఇవ్వడానికి ఎంచుకున్నందుకు నేను అమ్మాయికి వాళ్ళ ఫాదర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే భాష్యం రామకృష్ణ గారు వాళ్ళ స్టూడెంట్ అవటం వల్ల ఈ GGH లో అయితే ఇది బాగుంటుంది ప్రోగ్రామ్ అని వారు కూడా ఇక్కడ రావటం, వారు ఎంతో బిజీగా ఉంటారు, వారి టైంని వెచ్చించి ఇక్కడికి వచ్చారు. వారికి కూడా ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చారు. భాష్యం మెడక్స్ లో చదువుకున్న మెడికల్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు, మన చుట్టూతో ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఈ కాలేజీలో గుంటూరు మెడికల్ కాలేజ్ చదువుకున్నారు. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి వారందరూ కూడా భాష్యం మెడక్స్ లో చదువుకొని ఇక్కడ చదువుకోవడం అంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఇక్కడ గవర్నమెంట్ సీట్ ఫ్రీగా కొట్టడం అంటే అది భాష్యం విద్యా సంస్థలకే సాధ్యం అన్నట్లుగా జరిగింది. అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ భాష్యం రామకృష్ణ గారి సమక్షంలో, నీరజ వారి ఫాదర్ మారుతి గారి సమక్షంలో ఈ పిల్లలందరికీ నేను సూపరింటెండెంట్ గా ఉన్నప్పుడు నా చేతుల మీద ఇవ్వటము చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ నీరజ ఎన్నో చేయాలని, ఆ అమ్మాయికి ఎన్నో బ్లెస్సింగ్స్ ఉంటాయని, పిల్లల బ్లెస్సింగ్స్ ఎన్నో ఉంటాయని, తను కూడా ఈ సొసైటీకి ఇంకా బాగా గొప్పగా సర్వీస్ చేయాలంటే ఆ అమ్మాయి కూడా మంచిగా తన జీవితంలో ఎన్నో శిఖరాలు అందించి ఇలాంటి ఇంకా గొప్ప కాన్సెప్ట్స్ తీసుకొని ఈ సొసైటీకి సర్వీస్ చేస్తూ ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. మేము కూడా జాయ్ ఆఫ్ గివింగ్ ఇన్స్టాంట్లీ అనే ఒక కార్యక్రమం, జోగి అనే కాన్సెప్ట్ చేశాను నేను పిల్లల గురించి. సో అప్పుడు మేము పిల్లలకి చాలా ప్రోగ్రామ్ చేసాము. అలాంటిది నాకు వాళ్ళు గుర్తొచ్చింది గివ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ లో. మనకి ఈ నీరజకి వాళ్ళ ఫాదర్ మారుతి గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేయడానికి ఒక కార్యాచరణ రూపొందించిన భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారికి, మా ఝాన్సీ గారికి, అట్లాగే ఇక్కడున్న గ్రేడ్ 1 సూపరింటెండెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ గంగమ్మ గారికి, మిగతా నర్సింగ్ సిబ్బంది అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగతా పిల్లలందరికీ కూడా అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చాలా మందికి మేము ఇచ్చాము.
థ్యాంక్ యూ నీరజ అండ్ మారుతి గారు, థ్యాంక్ యూ భాష రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నీరజ వాళ్ళ ఫాదర్ మారుతి సీ వాట్ అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ ఒక బోర్న్ మొత్తం బోర్న్ బేబీస్ అండ్ 0 to 9 months 0 to 4 years వీళ్ళందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, స్లమ్స్లో కానివ్వండి, వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే పేదవాళ్ళు ఉంటారు అక్కడ, చిన్న పిల్లలు ఎవరైనా ఏమైనా ఇస్తే పాత బట్టలు ఇస్తారు కానీ కొత్త బట్టలు ఇవ్వరు. వాళ్ళు పాత బట్టలు తీసుకుని అట్లా ఉండాలని ఏంటి అసలు వాళ్ళు ఎందుకు కొత్త బట్టలు వేసుకోకూడదు, మంచి క్వాలిటీ బట్టలు ఎందుకు వేసుకోకూడదు అని చెప్పి ఒక కాన్సెప్ట్తో నీరజ మరి ఈ కార్యక్రమం చేపట్టింది. మరి ఈ కార్యక్రమం దాదాపుగా ఎవరు చూసి ఉండరు, ఎంత ధనవంతులైనా సరే ఏదో డొనేషన్ ఇవ్వటమో లేకపోతే రకరకాల యాక్టివిటీస్ చారిటీస్ చేస్తారు. కానీ అమ్మాయి చారిటీ అని కాకుండా ఆ చిన్న పిల్లలకి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళు ఫ్యూచర్ లో అవి చూసి ఇంకా మేము కూడా గొప్పవి, ఇటువంటి మంచి బట్టలు వేసుకోవాలి, సొసైటీలో బ్రహ్మాండంగా బతకాలి అనే కాన్సెప్ట్ పిల్లల్లో తీసుకురావడం కోసం వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థమయ్యేట్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ స్లమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే చిన్న పిల్లలు పేద పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ సొంత డబ్బులతో ఎక్కడ డొనేషన్ తీసుకోకుండా సొంత డబ్బులతో అమ్మాయి సంపాదించుకునే కానీ వాళ్ళ ఫాదర్ సంపాదించుకునే కానీ తీసి వాళ్ళ అట్లా చేస్తే మరి మేము డొనేట్ చేయొచ్చు అంటే అట్లా అవుతుందంటే మమ్మల్ని చూసి మీరు కూడా చేయండి ఈ పని అనే కాన్సెప్ట్ తో అమ్మాయి మొదలు పెట్టింది. ఇది మరి దీనికి మరి తీసుకొని అందరూ ఎక్కువ మంది దీనికి ఇన్స్పిరేషన్ గా తీసుకొని సొసైటీలో ఇటువంటి మంచి పనులు అంటే ఈ ఒక్క పని కాదు, చాలా పనులు చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది ఇది కాబట్టి ఇటువంటి పనులన్నీ చక్కగా చేయాలని మరి అందులో అమ్మాయి భాష స్టూడెంట్ అవ్వటం నాకు చాలా గర్వకారణం. మా స్టూడెంట్స్ మరి మా ప్రిన్సిపల్ హరిబాబు ఉంటాడు, ఇటువంటివన్నీ నేర్పుతాం సబ్జెక్ట్ తో పాటు. మరి దాంట్లో నుంచి ఒక చిన్న ఆలోచన కూడా పుట్టి ఉండొచ్చు. అందులో కాన్సెప్ట్ వెరైటీ కాన్సెప్ట్ వచ్చింది. ఇది జనరల్ గా ఎవరైనా ఎక్కువ మంది ఇంకా పంచవచ్చు అనుకుంటారు, కానీ అమ్మాయి తీసుకున్న కాన్సెప్ట్ పేద పిల్లలకి చిన్న పిల్లలకి మంచి బట్టలు ఆర్గానిక్ క్లాత్. మళ్ళీ చూడండి ఇటువంటివన్నీ ఇంత కాస్ట్లీ మనం కూడా వేసుకుంటాం లేదు డౌట్ నాకు. అటువంటిది మరి ఏమి తెలియని పిల్లలకి, చిన్న పిల్లలకి ఏమి లేని వాళ్ళకి అటువంటి కాస్ట్లీ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ లో కానీ ఆ పిల్లల ముఖంలో ఆనందం చూడటం కాన్సెప్ట్ తీసుకుందంటే మరి అటువంటి అమ్మాయి మా స్టూడెంట్ అవ్వడం మాకు కూడా చాలా గర్వకారణం. మరి దీనికి ఈరోజు ఈ GGH లో గుంటూరు జనరల్ హాస్పిటల్లో మరి మన సూపరింటెండెంట్ గారు SSV రమణ గారు దీన్ని ప్రోత్సహించి మరి ఈ అమ్మాయికి మంచి అవకాశం కల్పించి సర్వీస్ చేసే అవకాశం కల్పించిన మరి స్టాఫ్ అందరికి కూడా మరి అందరికి నమస్కారం తెలుపుతూ వీళ్ళకి మరి దేవుడు మంచి అవకాశాలు కల్పించాలి ఇటువంటి అనేది ఈ నీరజ అండ్ వాళ్ళ ఫాదర్ మారుతి గారికి అందరికి కూడా ఇటువంటి ఇన్స్పిరేషన్ ఇంకా ఎక్కువ మంది తీసుకునే విధంగా వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో అది సక్సెస్ అవ్వాలి, వాళ్ళ హ్యాపీనెస్ సొసైటీ హ్యాపీనెస్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నీరజకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మా పాప ఫస్ట్ నుంచి కొంచెం కైండ్ హార్టెడ్ అండి. ఫస్ట్ నుంచి చిన్నప్పుడు కూడా పెట్స్ కానివ్వండి చిన్నపిల్లలు కనిపించినా కూడా చాలా ఎగ్జైట్ అయ్యేది, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకునేది. సో అట్లాగే కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బర్త్డే సారథిలో చేసుకునేది. అప్పుడు వాళ్ళ నవ్వులతో తను బాగా ఇన్స్పైర్ అయ్యి ఆ నవ్వులు రిపీటెడ్ గా కావాలనుకుంది. తర్వాత తను గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు ఒక NGOలో 3 months ఇంటర్న్ చేసినప్పుడు తను అబ్రాడ్ నుంచి కూడా ఫండ్స్ చాలా కలెక్ట్ చేసింది. కాకపోతే తను అక్కడ నోటీస్ చేసింది అంటే ఒక లింక్ మిస్ అయిపోయింది అనమాట. డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళు ఎంజాయ్మెంట్ చూడలేరు అనమాట. ఇప్పుడు ఎవరికైనా మనకి వాళ్ళు కోరుకుంది మన చేతిలో పెట్టామనుకోండి, వాళ్ళ కళల్లో కనిపించే ఆనందం ఆ స్పార్క్ ఎక్కడో ఉండి అమెరికాలో డబ్బులు ఇస్తారు. మనం ఇక్కడ ఒక సంస్థ మనం నడుపుతాం అనుకోండి, మనం నమ్ముతూ 1 లక్ష 2 లక్షలు ఇచ్చారనుకోండి, వాళ్ళు డబ్బులు ఇచ్చిన ఆనందం ఉంటుంది కానీ పిల్లల కళ్ళగా అంటే కనిపించే ఆనందం కానీ ఎవరు చూడలేరు అనమాట. ఆ లింక్ మిస్ అయిపోయింది. అంటే చాలా మంది చేస్తారు టైం కుదరక. కాబట్టి తన ఐడియా ఏంటంటే డబ్బులు ఇస్తుంతో పాటు ప్రతి వాళ్ళు కొంచెం టైం కేటాయించండి డైరెక్ట్ గా చేయడానికి. దానివల్ల సొసైటీలో ఫ్రాటర్నిటీ డెవలప్ అవుతుంది. అంటే మనకు కూడా ఉన్నారు చూసే సొసైటీ మన అంటే కొంచెం లో లెవెల్లో ఉన్నాడు కానీ లేకపోతే ఒక స్లమ్స్ లో ఉండాలి అంటే సొసైటీ మన గురించి కూడా ఆలోచిస్తుంది అనే ఒక భావం స్టార్ట్ అవుతుంది. సో మనం డైరెక్ట్ గా చేసినప్పుడు నిజంగా అవసరాలు ఏమున్నాయి, బట్టలే ఉన్నాయా లేకపోతే ఇంకేమున్నాయి అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మనకు అందరూ పెద్దలు ఏం చేసేవాళ్ళంటే అన్నదానం అన్ని దానాలు గొప్పదానం అని చెప్తాం వల్ల వాళ్ళందరిలో అవేర్నెస్ పెరిగింది. కొన్ని స్లమ్స్ మేము రీసెర్చ్ చేసడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడ కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మేము చూసింది అంటే ఒక రోజు వాళ్ళకి 3-4 చోట్ల నుంచి కూడా ఫుడ్ వస్తుంది కానీ బట్టలు ఉండట్లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఏంటంటే అవసరం నుంచి ఫుడ్ దొరుకుతుంది, ఒక్కోసారి దొరకట్లేదు, బట్టలు అయితే అసలు ఉండట్లేదు. 0 to 4 అయితే అసలు చిన్నపిల్లలకి బట్టలు ఉండట్లేదు.
సో వాళ్ళని చూసి తను చెల్లించిపోయి మనం అందరికీ కాకుండా 0 to 4 ఇద్దామని ఒక కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. తను ఏంటంటే డబ్బులు చాలా అవుతాయమ్మా అంటే నా కోసం దాచి ఉంటావు కదా, అమ్ముతా డబ్బులు ఖర్చు పెట్టి ఏం పర్వాలేదు అని చెప్పి నాకు ఒక రకంగా అంటే వేరే కన్విన్స్ చేసి నన్ను దీంట్లో తీసుకొచ్చింది. మేము యాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఆల్రెడీ మేము ఒక 5,000 పీసెస్ అందరికి ఇచ్చున్నామండి. ఒక 12,000 పీసెస్ రెడీ ఉన్నాం ఇప్పుడు చేయడానికి. మేము ఇప్పుడు ఎంచుకుంది కూడా జీజీహెచ్ ఎంచుకున్నాం, ఎందుకంటే బిలో పార్ట్ లేని వాళ్ళందరూ కూడా జీజీహెచ్ వచ్చి జనరల్ గా చేయించుకుంటారు డెలివరీస్. కానీ వాళ్ళకి ఏంటంటే మంచి క్లాత్ ఇద్దామని ఒక ఐడియాతో ది బెస్ట్ క్లాత్ అన్ని కూడా మనం సర్వే చేసుకొని కలెక్ట్ చేసాము. మేము జనరల్ గా ఎలా చేస్తుంటే ఒక స్లమ్కి వెళ్ళినా కూడా అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎలా ఉన్నారు, సన్నగా ఉన్నారు, లావు ఉన్నారు, ఆడపిల్లలు ఎంత, మగపిల్లలు ఎంత ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర డేటా తీసుకొని కలెక్ట్ చేసుకొని ఒక ఫైన్ మార్నింగ్ 4:35 కలిపి ఒక వార్డ్రోబ్ పెట్టి సెలక్షన్ ఇస్తాము. కానీ ఇక్కడ చిన్నపిల్లలకి మనం సెలక్షన్ ఇవ్వలేము, వాళ్ళకి తెలియదు కాబట్టి మనమే ఒక బాక్స్ లో సెలెక్ట్ చేసి ఒక 4-5 పీసులు కలిపి వచ్చేసి ఒక బాక్స్ లో పెట్టి ఇస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఎవ్రీబడి డిజర్వ్స్ ది బెస్ట్. జనరల్ గా అందరూ ఏంటంటే బట్టలు అనేటప్పటికీ సెకండ్ హ్యాండ్ గూడ్స్ ఇస్తూ ఉంటారు, వాడిని అలాగా పారేయలేక లేకపోతే ఇస్తారు. దాంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బేసిక్ గా 0 to 4 పిల్లలకి వాడిని బట్టలు ఇవ్వడం వల్ల వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ కుండి ర్యాషన్ కింద వచ్చే ఛాన్స్ ఉంటాయి. అదిగాక మేము అబ్జర్వ్ చేసిన తను 1.5 year నుంచి చేస్తుంది ఈ షేరింగ్ యాక్టివిటీస్ స్లమ్స్ లో చేస్తాను. అబ్జర్వ్ చేసింది ఏంటంటే 0 to 4 బట్టలు ఇట్లా ఉంటే ఏదో ఒక పైన కింద ఏదో ఒకటి ఉంటుంది తప్ప కొంతమందికి అసలు ఏముండవు. సో తన ఉద్దేశం కూడా ఏంటంటే సొసైటీకి 0 to 4 లో చాలా అవసరం ఉంది. 0 to 4 లో పిల్లలకి బట్టలు లేకుండా ఉంటున్నారు, మీకు కుదిరితే వాళ్ళకి మీరు చేయండి అనేది తన కాన్సెప్ట్ అండి. బేసిక్ గా స్టార్ట్ అయింది ఏంటంటే అందరికి ఇచ్చేది, కాకపోతే గమనించింది అంటే 0 to 4 లో అసలు బట్టలు ఉండట్లేదు బయట స్లమ్స్ లో. దయచేసి అన్నదానంతో పాటు ఇలాంటివి కూడా దానం అని మేము అనమండి, కాకపోతే అందరికి అర్థమయ్యే భాషలో మనం కూడా దానం అంటున్నాము. తను ఏమంటదంటే షేరింగ్ అంటది. తన ఉద్దేశం కూడా ఫ్యూచర్ లో అందరూ ఇలా పార్టిసిపేట్ చేస్తూ మొదలు పెడితే కనుక చారిటీ కాస్త షేరింగ్ అవుతుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా కార్పొరేట్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది తన ఉద్దేశము. సో మరి భగవంతుడు ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు, మా ప్రయత్నంతో చేస్తున్నాము. ఇది సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి రమణ సార్ కానీ రామకృష్ణ సార్ కానీ మొత్తం స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సేవాట్ ఈస్ అ సోషల్ ఇనిషియేటివ్ అండి. నేను యూజీలో ఉన్నప్పటి నుంచి ఆర్ఫనైజెస్కి వెళ్ళి ఇట్లా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎవరికి చాయిస్ ఇవ్వరు. చాయిస్ ఇస్తే వాళ్ళకి డిగ్నిటీ ఇచ్చినట్టు. ఎవరు ఇక్కడ అందరు డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళకి డిగ్నిటీగా వాళ్ళ చాయిస్ ఎవరు ఇవ్వరు. సో నేను అది గుర్తించాను. దాని తర్వాత మా ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసినప్పుడు దెన్ ఇంటర్న్షిప్ చేశాను ఒక ఎన్జిఓలో. దెన్ ఐ గాట్ టు నో దెర్ ఈస్ అ మిస్సింగ్ లింక్ బిట్వీన్ ద హ్యాపీనెస్ వెన్ యూ డొనేట్ టు సమ్ పీపుల్. ఓకే, మనం డొనేట్ చేస్తాం కానీ వీ డోంట్ నో దట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ యూ మిస్ ద వెరీ గుడ్ ఫీల్. మనీ ఇస్తారు బట్ యూ డోంట్ నో ద సాటిస్ఫాక్షన్. సో ఈ సేవాట్ నుంచి ఎవరైనా ఇట్లా షేర్ చేద్దాం అనుకుంటే దే కెన్ సే అస్, విల్ ఫెసిలిటేట్ ఫర్ దెమ్. ఇప్పుడు దాకా చేసిందంతా మా ఓన్ ఫండ్స్ తో చేసాము. బికాస్ వీ కాంట్ సే టు డూ సంథింగ్ వితౌట్ డూయింగ్ విత్ అవర్ సెల్స్. అంటే చెప్తారు కదా డూ ఇట్ బిఫోర్ యూ ప్రీచ్ అని, అలాగా. సో ఐ డిడ్ విత్ అవర్ ఓన్ ఫండ్స్. అండ్ మా డాడీకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ నాట్ ఇన్ టు దిస్. సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి ఆ ఏరియాలోకి తీసుకెళ్ళాక హీ అండర్స్టూడ్ లైక్ వాట్ ఈస్ దిస్, లైక్ హౌ ఇట్ ఫీల్స్ అని. సో ఇది అందరికీ తెలిస్తే అందరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. సేవాట్ మెయిన్లీ 0 to 4 years వాళ్ళకి న్యూ క్లోత్స్ ఇస్తాం. వాళ్ళకి జనరల్ గా వాళ్ళకి అసలు బట్టలే ఉండవండి, అక్కడ హాఫ్ డ్రెస్ డే ఉంటారు. ఏ స్లమ్ కైనా ఏ ఆర్ఫనేజ్ కైనా వెళ్ళండి, వాళ్ళ చాయిస్ ఇవ్వరు, వాళ్ళ సైజ్ ఇవ్వరు. సో సేవాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ వరల్డ్ కైండ్ అనమాట. వాళ్ళకి మనం వాళ్ళ చాయిస్ ఇస్తాము, వాళ్ళ సైజ్ ఇస్తాము. ఎందుకంటే నాకు వాళ్ళ హ్యాపీనెస్ నాకు నచ్చింది, వాళ్ళ స్మైల్ నాకు నచ్చింది, అది చూసి నేను హ్యాపీగా ఉండడం మా డాడీకి నచ్చింది కాబట్టి నాకు సపోర్ట్ చేశారు. సో మీరు కూడా అందరూ వచ్చి జస్ట్ మనీ ఇవ్వడం కన్నా కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దట్. డైరెక్ట్ గా వచ్చి ఇవ్వండి వాళ్ళకి మీ చేతితో, మీకు కూడా హ్యాపీనెస్ తెలుస్తుంది. That's how there'll be fraternity developed in the society lot more than you know. Just money ఇవ్వకండి ఎవరికి, just go and participate in that and we will facilitate for that if you are interested for that. మేము ఎవరిని ఆబ్లిగేట్ చేయమండి, రండి చేయండి, నేను ఎవరిని ఆబ్లిగేట్ చేయం. మీకు నిజంగా మీకు మనసు ఉండి మీకు కూడా చేయాలి అని అనిపిస్తేనే విల్ ఫెసిలిటేట్ ఫర్ యూ, అది ఎవరికైనా కానీ. అండ్ ఐ విష్ చారిటీ కాదు, ఇట్ షుడ్ బి నోన్ యాజ్ షేరిటీ. బికాస్ ఎక్కడ డిస్క్రిమినేషన్ నాకు నచ్చదు, ఎక్కడ డిస్క్రిమినేషన్ చూపించకూడదు. నేను గివర్ని మీ టేకర్ని ఇలాంటి ఎక్కడ ఉండకూడదు సొసైటీలో. వీఆర్ గ్రోయింగ్ అండ్ ఇంకా పాత కాలం లాగా నేను ఇచ్చేవాడిని నువ్వు తీసుకునే వాళ్ళని ఇట్లా ఎక్కువ తక్కువ నాకు నచ్చవు. సో డూ ఎనీథింగ్ విత్ నాన్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్సో విత్ డిగ్నిటీతో ఇవ్వాలంటే వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి. మనకు నచ్చింది కూడా మనకు చాయిస్ ఇస్తేనే మనకు నచ్చుతుంది. ఏదో తెచ్చి ఇచ్చేస్తే ఎవరికి నచ్చదు. సో అట్లాగే మేము వాళ్ళకి చేస్తుంది కూడా అదే. ఎవ్రీవన్ డిజర్వ్స్ ద బెస్ట్, ఐ బిలీవ్ దట్. అండ్ వీఆర్ గివింగ్ హోప్ ఫర్ దెమ్, అన్డిజర్వ్డ్ కమ్యూనిటీస్ కి, బీపీఎల్ ఫ్యామిలీస్ కి
అండ్ 0 to 4 అనేది గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి కూడా ఏం రావు వాళ్ళకి. సో వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దట్. 0 to 4 years వాళ్ళకి వీఆర్ కీపింగ్ అవర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్. అండ్ నేనేం చెప్తున్నామంటే సొసైటీకి ఎవరికైనా 0 to 4 కనిపిస్తే డూ సంథింగ్ ఫర్ దెమ్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ, మేము ఒక ట్రాన్స్పరెంట్ మోడల్ ని బిల్డ్ చేస్తున్నాము అందరికి. యూ కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ అండ్ విల్ ఫెసిలిటేట్ ఫర్ దట్. మేము ఏదైనా ట్రాన్స్పరెంట్ గా చేస్తాము. ఇది ఓన్లీ నా హ్యాపీనెస్ కోసమే చేస్తున్నాను అండ్ ఇట్స్ ప్యూర్ ఎమోషన్ ఫర్ మీ. నాకు నచ్చింది, వాళ్ళ స్మైల్స్ నచ్చి చేస్తున్నాను అంతే. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా దే లైక్ దట్, దే హ్యావ్ ద సేమ్ మైండ్. సో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు అంతే. దట్స్ ఇట్. ఇట్స్ అ గుడ్ ఫీల్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ. మేము వెళ్ళి స్లమ్ కి వెళ్ళి ఒక 1 week కానీ ఇంకా మోర్ దాన్ 1 week కానీ మేము అక్కడ వర్క్ చేస్తామండి. విల్ గో దేర్. వీళ్ళు అంటే ఇప్పుడు 4 years వాళ్ళందరూ ఒకే సైజ్ ఉండాలని లేరు. కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. స్లమ్స్ లో మోస్ట్లీ సన్నగానే ఉంటారు ఉన్న ఏజ్ కన్నా. సో వీల్ గో దే, వీల్ రీసెర్చ్ అనమాట వాట్ ఈస్ దేర్ సైజ్ అండ్ వీల్ ఆస్క్ దెమ్ నీకు ఏ కలర్ ఇష్టం అని అడిగి వీల్ గివ్ దెమ్ అనమాట. మా డాడీకి దీంట్లో ఐ మీన్ గార్మెంట్స్ ఇవ్వగలం కాబట్టి వీఆర్ డూయింగ్ దట్. We want to do other things also in future. Anything for the undeserved communities, children anamata. Mainly for the kids chedam anukuntunnamo. We are going for pampers or diapers, something like that. But yeah, we'll give for free for them. And everykaina itlaga nachite they can come and we will facilitate for them. So it has like these four pieces and one towel untadandi vallaki, muslin towel ani. These all are organic cotton andi, and these are also export quality. You can't find this outside andi inta manchi quality. You can find it, but these are more expensive. Enduku istunamante I believe everyone deserves the best. I don't have any discrimination feeling, and we senses don't have any discrimination feeling. We feel everyone is equal. That's how we treat everyone. So I believe that these are the organic cottons and this is the muslin cotton. ఇంత మంచి ఎందుకు ఇస్తున్నారు అంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి. ఎక్కువ ఇప్పుడు మేము ఇచ్చే వాళ్ళకి 1 year కూడా రావచ్చు మంచిగా వాడుకుంటే. మీరేదో ఇస్తే అక్కడ అన్ని చినిగిపోయి ఇస్తారు అండ్ వాళ్ళ సైజ్ కాదు, వాళ్ళకి అసలు హోప్ ఉండదు లైఫ్ మీద. ఇట్లాంటి ఇస్తే వాళ్ళకి కూడా మనం కూడా ఏమైనా చేయాలి, మనం కూడా ఇట్లాంటివి కొనుక్కోవాలి పెద్దయ్యాక, మనల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని. దట్స్ హౌ దే ఫీల్. దట్స్ హౌ ఫ్రాటర్నిటీ డెవలప్స్ ఇన్ ద సొసైటీ. ఇది ఒకసారి చూస్తే ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ ఇన్ కెమెరా. ఇది మీకు బయట నార్మల్ టవల్ కూడా మీకు ఇలా అక్కడ కనిపించదు మీకు. ఎక్కడ ఎవరికి ఇచ్చినా ద వెరీ వెరీ బిగ్ లీడర్స్ అండ్ బిగ్ బిగ్ బిజినెస్ మ్యాన్స్ ఆల్సో దే కాంట్ ఫైండ్ దిస్ అనమాట. Even if they can find this, no one will share this. I can say that. So we are sharing this, and this is the muslin cotton. It చాలా సాఫ్ట్ ఉంటుంది బేబీకి. ఎవరికైనా ఇస్తే వాళ్ళకి పిల్లలు లేకపోయినా మాకు కావాలి అని తీసుకున్నారు, అంత నచ్చింది. ఫ్రెండ్స్ కి చూపిస్తే ఇలాంటి ఇస్తున్నారా అని దే హ్యావ్ షాక్డ్. అండ్ సో సేవ్ అవుట్ అనేది విల్ గివ్ ద బెస్ట్ ఫర్ ద అన్డిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఆర్ ఎనీవన్ హూ విల్ నీడ్. సో ఇలాంటి ఇస్తాం, ఇట్లాగా 4 to 5 pieces ఇస్తాము. ఒక 0 to 3 months and 3 to 6 months, 6 to 9 months and one towel. ఇట్లా ఒక 5 pieces వస్తాయి మొత్తం సెట్ లో. సో దే కెన్ యూస్ ఫర్ 1 whole year. మేము ఇట్లా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా నుంచి స్లమ్ ఏరియాస్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా కానీ వీల్ రీసెర్చ్ అండ్ వీల్ గివ్ అండి. సర్వే చేశాకే ఇస్తాము. ఎక్కడ వేస్ట్ చేయం ఫండ్స్. మేము వీల్ ఓన్లీ గివ్ ఫర్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్ నీడ్. ఎక్కడ మేము వేస్ట్ చేయం అంతే. కొంతమంది అనవసరంగా ఉన్న కూడా వస్తారు, బట్ విల్ గివ్ దెమ్. బట్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఎవరికి అవసరమో వాళ్ళకి చేరాలి. ఇది చేరాలి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి. మెయిన్లీ అయితే చిన్నపిల్లలకి అండి. చిన్నపిల్లలకి చాలా అవసరాలు ఉన్నాయి. దే నీడ్ బుక్స్ ఆల్సో అండ్ సో మెనీ అదర్ థింగ్స్ ఆల్సో ఉన్నాయి ఫర్ ద కంప్లీట్ వెల్నెస్ డెవలప్మెంట్ ఆల్సో. సో వీఆర్ గోయింగ్ టు మేమైతే ఫర్ నౌ వీఆర్ డన్ విత్ దిస్. లైక్ మా ఫండ్స్ అన్ని వీ హ్యావ్ యూస్ ఆల్రెడీ. లైక్ వీ హ్యావ్ షేర్డ్ మోర్ దాన్ 12,000 pieces. అబౌట్ టు షేర్ 5,000 ఆల్రెడీ షేర్ చేసాము. ఇట్లా సేమ్ ఇనిషియేటివ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చి హీ హ్యావ్ లాంచ్డ్ ఇన్ హిస్ జనసేన పేజ్. యా, అంటే ఆయన కూడా ఆయన ఓన్ మనీతో చేస్తారు కాబట్టి మేము కూడా మా ఓన్ మనీతో చేస్తాం కాబట్టి అలైన్ అయింది. సో దట్స్ హౌ హీ లాంచ్. మేము అడగలేదు బట్ హీ లాంచ్డ్ ఇట్. వి జస్ట్ మెట్ హిమ్. సో దాని తర్వాత వి గాట్ ఎవ్రీవన్ ఈస్ ఆస్కింగ్. నారా లోకేష్ గారిని అడిగినా కానీ దే ఆర్ సేయింగ్ హౌ ఐ గోయింగ్ టు స్కేల్ దిస్. సో వీఆర్ బిల్డింగ్ ఏ సిస్టమ్ అండి, లైక్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. ఇప్పుడు మీరు వచ్చి మీరు షేర్ చేస్తే యూ కెన్ నో మీ పీస్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది అని యూ కెన్ నో. వీఆర్ యూజింగ్ సమ్ టెక్నాలజీ ఇన్ ఇట్, లైక్ NFC టెక్నాలజీ. సో ఏదైనా కానీ వీల్ డూ ఇట్ ట్రాన్స్పరెంట్ అండ్ వీల్ డూ ఇట్ ఓన్లీ ఫర్ ద నీడీ అండ్ వీల్ డూ ద బెస్ట్ ఫర్ దెమ్. దట్స్ అవర్ గోల్. ఇట్ కెన్ బి ఎనీథింగ్, నాట్ జస్ట్ క్లోతింగ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్ what they need.